ఫైండ్ ద రిమైండర్ వెన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఈజ్ ఇట్ 97 డిజిట్ నెంబర్ డివైడెడ్ బై 16. సో ఇక్కడ మన నెంబర్ కూడా కంప్లీట్గా ఇవ్వలేదు, కాకపోతే 97 డిజిట్స్ ఉన్నాయని అయితే ఇచ్చిండు. ఇక్కడ మనకు ఒక నెంబర్ వచ్చేసి 1 నుంచి నెంబర్స్తో ఫామ్ అయింది. 1 2 3 4 9 10 11. సో ఈ విధంగా కొన్ని నెంబర్స్ కొన్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ కలిసి ఒక 97 డిజిట్ నెంబర్ ఫామ్ అయింది. 97 డిజిట్ నెంబర్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక 97 డిజిట్ నెంబర్ అనేది ఫామ్ అయింది. అయితే 97 డిజిట్ నెంబర్ మనం ఏం చేస్తున్నాం అంటే 16తో డివైడ్ చేస్తున్నాం. 16తో డివైడ్ చేసి ఇక్కడ వచ్చేటువంటి రిమైండర్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. రిమైండర్ ఆ శేషం, రిమైండర్ కానీ శేషం కానీ ఎంత వస్తుంది ఒకసారి ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. అయితే మనం ఫస్ట్ దీన్ని 16తో డివైడ్ చేస్తే ఆల్రెడీ లాస్ట్లో చూసాం మనం. 16తో డివైడ్ చేసి చూడడానికి ఏంటి చేయాలి మనం, లాస్ట్కున్న 4 డిజిట్స్ మనం డివైడ్ చేయాలి. అక్కడ వచ్చే రిమైండర్ టోటల్ నెంబర్ కూడా రిమైండర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం లాస్ట్ 2 pairs, లాస్ట్లో ఉండేటువంటి 2 pairs ఆర్ 4 digits, వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2 pairs లేదా 4 digits రెండు సేమ్ ఉంటాయి, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఎంత ఆడు 97 డిజిట్ నెంబర్ ఆడు. సో టోటల్ మనకి 97 డిజిట్ నెంబర్. ఈ 97 డిజిట్ నెంబర్లో ఇక్కడ 1 నుంచి 9 వరకు ఓన్లీ సింగిల్ డిజిట్ నెంబర్సే యూజ్ చేసిండు. 1 నుంచి 9 వరకు అంటే సింగిల్ డిజిట్ నెంబర్స్. అంటే ఇక్కడ వచ్చేసి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 9 డిజిట్స్ ఉన్నాయి. అంటే 97 మైనస్ 9, 97 మైనస్ 9 అంటే 88 డిజిట్స్. 88 అంటే ఇక్కడ మనకి 97లో ఇక్కడ మనకి 9 డిజిట్స్ పోతే ఇంకా రిమైనింగ్ ఏముంది, 10 నుంచి టోటల్గా వచ్చేసి 88 డిజిట్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఇంకొచ్చేసి మనకి ఏముంటాయంటే 88 డిజిట్స్ ఉంటాయి. సో అంటే ఇక్కడ మనకి 10 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక నెంబర్ అనేది 10 11 12. సో ఈ విధంగా వచ్చేసి మనకి టోటల్ ఒక 88 డిజిట్ నెంబర్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి 88 డిజిట్స్ ఉంది. అయితే మనం ఇక్కడ 88 డిజిట్ 88 నెంబర్ ఇది 87,88 అంటే ఇది పెయిర్ ఆఫ్ నెంబర్. 87,88 నెంబర్ ఇది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 87,88 ఎందుకంటే మనకి ఇక్కడ పెయిర్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి. సో ఇక్కడ 1 2 3 4 సో ఈ విధంగా ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ దీన్ని ఏంటంటే పెయిర్లోకి డివైడ్ చేసుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ పేర్స్ అనేది ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 88 డివైడ్ విత్ 4 అంటే 44 అవుతుంది. అంటే టోటల్ మనకు వచ్చేసి 44 పేర్స్ ఉన్నాయి మనకి. అయితే దీంట్లో మనకి 44th పేర్ ఏముందనేది కావాలి. సో ఇదంతా మనకి 10 తర్వాత 11 ఉంది, 10 తర్వాత 11 ఉంది, 11 తర్వాత 12 ఉంది, 12 తర్వాత 13 ఉంది. ఇవన్నీ కాన్సిక్యూటివ్గా ఉన్నాయి. సో కాన్సిక్యూటివ్గా ఉన్నప్పుడు 10 11 12 సో ఈ విధంగా మనకు వచ్చేసి టోటల్ 88 వరకు కాన్సిక్యూటివ్గా ఉన్న 44 నెంబర్స్ కాన్సిక్యూటివ్గా ఉన్నప్పుడు 44th నెంబర్ ఏమవుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. సో 44th నెంబర్ కావాలి అంటే మనకి ఆల్రెడీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటి, TN ఈక్వల్ టు ది A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D అవుతుంది. TN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D అవుతుంది. ఇక్కడ TN అంటే 1 దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. TN ఈక్వల్ టు A అంటే ఏముంది, ఇనిషియల్ నెంబర్ అంటే 10 ప్లస్ N మైనస్ 1. N మైనస్ అంటే మొత్తం 44 పేర్స్ కాబట్టి 43 అవుతుంది. 43 ఇంటూ 1 అవుతుంది. సో TN ఈక్వల్ టు ది 53 అవుతుంది. అంటే ఇక్కడ మనకు లాస్ట్లో ఉండే పేరు ఏమవుతుంది అంటే 53 అవుతుంది. దీనికి బిఫోర్ పేరు ఏమవుతుంది, బిఫోర్ పేరు వచ్చేసి 52 అవుతుంది. లాస్ట్లో ఉండే పేరు ఏమో 53, బిఫోర్ పేరు వచ్చేసి 52 ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఉండే నెంబర్ వచ్చేసి 52 53. ఇక్కడ మనకు ఉండే నెంబర్ వచ్చేసి 52 53. సో దీని మనం 16తో ఇప్పుడు డివైడ్ చేసుకోవాలి. 16తో డివైడ్ చేసుకోవాలి. 52 53 16తో డివైడ్ చేయాలి. 16 3 జా 48, 16 3 జా 48 అంటే ఇక్కడ 4 వస్తుంది 45. 16 2 జా 32, 16 2 35 మైనస్ 2 అంటే 3 అవుతుంది. 4 మైనస్ 3 అంటే 1 అవుతుంది, 133. నెక్స్ట్ 8తో క్యాన్సిల్ చేద్దాం. 8 6 48,
ఇంకా 4 8 1 8 8 ప్లస్ 4 అంటే 12 13 మైనస్ 8 13 మైనస్ 8 అంటే ఇక్కడ 5 అవుతుంది. అంటే ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది 5 అవుతుంది. అంటే మన యొక్క టోటల్ నెంబర్ని డివైడ్ చేసినా కూడా వచ్చేటువంటి రిమైండర్ ఏమవుతుంది అంటే 5 అవుతుంది. టోటల్ నెంబర్ అంటే డివైడ్ చేసిన వచ్చే నెంబర్ వచ్చేసి రిమైండర్ వచ్చేసి ఇక్కడ మనకి 5 అవుతుంది.